హలో అండి, అందరికీ నమస్తే. గాలి కిరీటి రెడ్డి ఈ పేరు చెప్తే అంతగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గారి ఏకైక కుమారుడు అంటే దాదాపు రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆయన హీరోగా 2022 మార్చి 4న ప్రారంభం కావాల్సిన జూనియర్ సినిమా మధ్యలో ఆయనకు ఒక యాక్షన్ సీక్వెన్స్ లో తీవ్ర గాయాలు కావడంతో అలాగే ఇతర కారణాలతో పాటు ఆలస్యమయ్యి 2025 జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ సినిమా అంతకు ముందే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కి ట్రైలర్ కి కన్నడ కంటే తెలుగులో ఎక్కువ వ్యూస్ రావడం గమనార్హం. అంతేకాకుండా వేల కోట్లకి అధిపతి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడైనా కూడా ఎంతో వినయంగా అయితే కిరీటి ఉన్నాడు. ఆయన రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే వైరల్ అవుతున్నాయి. ఎంత కష్టపడి డాన్స్ చేశాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఎంతో వినయంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు అయితే ఈ కిరీటి అందుకుంటున్నాడు. అంతేకాకుండా ఎంతో చక్కగా డాన్స్ చేశాడని, జూనియర్ సినిమాలో జూనియర్ లాగా కాకుండా ఎంతో సీనియర్ లాగా తన డాన్స్ ని పర్ఫార్మెన్స్ ని గానీ ఉందని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో కిరీటి గారి గురించి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే దానికి కారణం ఆయన సినిమా కోసం పడిన కష్టంతో పాటు ఆయన తండ్రి గాలి జనార్దన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. అందుకే జూనియర్ సినిమా హీరో కిరీటి గురించి తెలుసుకోబోయే ముందు గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబ జీవిత విశేషాల గురించి తెలుసుకోవడంతో పాటు కిరీటి గారి గురించి, జూనియర్ సినిమా విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే మంచి మోటివేషన్ అయితే వస్తుంది. అంత వేల కోట్లు ఉండి కూడా కిరీటి ఎందుకు ఇంతలాగా కష్టపడుతున్నారు మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనార్దన్ రెడ్డి గారు 1967 జనవరి 11న బళ్ళారిలోని సెంగారెడ్డి గారి రుక్మిణమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు, కరుణాకర్ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు, ఇంకా ఒక అక్క ఉండేది, రాజేశ్వరి గారు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారి తండ్రి ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ గా కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేవారు. బాల్యంలో జనార్దన్ రెడ్డి గారి కుటుంబం పోలీస్ క్వార్టర్స్ లోనే నివసించేది. జనార్దన్ రెడ్డి గారి తండ్రి సొంతూరు తిరుపతికి సమీపంలో ఉన్న ఎండిపుత్తూరు. అక్కడ ఆయనకు వ్యవసాయ భూములు కూడా ఉండేవి. 1983లో జనార్దన్ రెడ్డి గారి తండ్రి చంగారెడ్డి గారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అప్పటికి 10th క్లాస్ చదువుతున్నారు జనార్దన్ రెడ్డి గారు. ఇంటర్మీడియట్ లో చాలా బాగా చదవడంతో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. అయితే ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తన చదువు కొనసాగించలేకపోయారు జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు, ఆయన సోదరులు సోదరి అంతా బళ్ళారిలోనే పుట్టి పెరిగినా కూడా జనార్దన్ రెడ్డి గారి తల్లిదండ్రులు మాత్రం తెలుగు వారే కావటం వల్ల ఇంట్లో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకునేవారు. జనార్దన్ రెడ్డి గారి అన్నయ్య కరుణాకర్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో విశేషంగా రాణించారు. 2004 నుంచి 2008 వరకు బళ్ళారి ఎంపీగా సేవలు అందించిన ఆయన ఆ తర్వాత 2 సార్లు బీజేపీ తరపున హరపనహల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు అయ్యారు. జనార్దన్ రెడ్డి గారు మరో అన్నయ్య సోమశేఖర్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గా పనిచేసిన ఆయన 2 సార్లు బళ్ళారి నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. దానికి కారణం జనార్దన్ రెడ్డి గారి సతీమణి లక్ష్మీ అరుణ గారు. లక్ష్మీ అరుణ గారు కూడా బళ్ళారి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే వారిద్దరి ఓట్లు చీల్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారా భరత్ రెడ్డి బళ్ళారి సిటీ నియోజకవర్గం నుంచి 37,863 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. లక్ష్మీ అరుణ గారు, జనార్దన్ రెడ్డి గారు 2022 డిసెంబర్ చివరిలో సొంతంగా ప్రారంభించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరపున పోటీ చేసి తమకు ఎన్నికల సంఘం కేటాయించిన ఫుట్బాల్ గుర్తుపై ఏకంగా 48,577 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. జనార్దన్ రెడ్డి గారు కేవలం 21 సంవత్సరాల వయసులో 1989లోనే ఆర్బీఐ లైసెన్స్ కూడా పొందిన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ప్రారంభించడంతో పాటు అనంత కాలంలోనే దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 125 బ్రాంచులు, 4,000 మంది ఉద్యోగులతో మొత్తం 350 కోట్ల టర్నోవర్ కి తన కంపెనీ చేరేలా చేశారు. ఆ సంస్థ సేకరించిన డిపాజిట్లలో అధిక శాతం అత్యంత సురక్షితమైన గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే 20% మాత్రమే మైనింగ్ కంపెనీతో పాటు ప్రింటింగ్ ప్రెస్, పత్రికా, రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టారు జనార్దన్ రెడ్డి గారు. ఆ రంగంలో తన కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీని అత్యద్భుతంగా రాణించడంతో వేల కోట్ల రూపాయలు సంపాదించారు జనార్దన్ రెడ్డి గారు. ఇన్కమ్ ట్యాక్స్ వారికి దాదాపు
దాదాపు 2,000 కోట్లకు పైగా చెల్లించానని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులు సంపాదించుకున్నాక జనార్దన్ రెడ్డి గారి దృష్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటంపై పడింది. దానికి తగ్గట్టుగానే రాజకీయాల్లో చురుగ్గా ఉండడం ప్రారంభించారు ఆయన. సరిగ్గా అదే సమయంలో బళ్ళారి నుంచి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు పోటీ చేయడంతో ఆమెకు పోటీగా బరిలో నిలిచారు ప్రముఖ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ గారు. ఆ ఎన్నికల్లో గాలి సోదరులతో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు శ్రీరాములు కూడా సుష్మా స్వరాజ్ కి ఎంతగానో సహాయపడ్డారు. అయితే జనార్దన్ రెడ్డి గారి మద్దతుతో సోనియా గాంధీ గారిని కూడా గట్టి పోటీ ఇవ్వగలిగామని సుష్మా స్వరాజ్ స్వల్ప తేడాతో బళ్ళారి లోక్సభ స్థానం నుంచి పరాజయం పాలైనప్పటికీ రెడ్డి బ్రదర్స్ చేసిన సహాయం మాత్రం ఆమె మనసులో గుర్తుండిపోవడంతో ఆమె ద్వారా బీజేపీలో కీలక నేతగా ఎదిగారు జనార్దన్ రెడ్డి గారు. సుష్మా గారిని అమ్మ అని పిలిచేవారు జనార్దన్ రెడ్డి గారు. 2002 నుంచి మైనింగ్ పరిశ్రమ ఊపందుకుంది. తమ కంపెనీ ద్వారా అన్ని అనుమతులు పొందిన గాలి జనార్దన్ రెడ్డి గారు ఇతరుల మైనింగ్ లైసెన్సులు ఉండి వాళ్ళకి మైనింగ్ చేయడానికి ఓపిక లేకపోతే అలాంటి వారి దగ్గర నుంచి కూడా లీజులు తీసుకున్నారు. దాదాపు గాలి గారి కంపెనీకి చెందిన అన్ని మైనింగ్ లైసెన్సులు ఆంధ్రప్రదేశ్ కి చెందినవే అని చెప్పారు ఆయన. కర్ణాటకలో చాలా తక్కువగానే మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే లైసెన్స్ పొందిన పరిధి దాటి మైనింగ్ చేశారని, అంతేకాకుండా పరిమితికి మించి మైనింగ్ చేశారనే ఆరోపణలతో ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. జనార్దన్ రెడ్డి గారి వివాహం లక్ష్మీ అరుణ గారితో జరిగింది. అరుణ గారు జనార్దన్ రెడ్డి గారి కంటే వయసులో 9 సంవత్సరాలు చిన్నవారు. ఆమె తెనాలిలో ఉన్న జేఎంజే కాలేజీ ఫర్ ఉమెన్ లో బీఎస్సీ డిగ్రీ చదివారు. జనార్దన్ రెడ్డి గారి దంపతులకి ఒక కుమారుడు జన్మించారు. అతని పేరే కిరీటి, కుమార్తె పేరు బ్రాహ్మణి ఉన్నారు. కుమార్తె పేరు మీద జనార్దన్ రెడ్డి గారు బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో 10,670 ఎకరాల స్థలాన్ని ఎకరానికి కేవలం 18,500 చొప్పున కేటాయించారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ కంపెనీకి అవసరమైన నీటిని కూడా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి కేటాయించడంతో అప్పట్లో వివాదాస్పదమైంది. 2006లో జనార్దన్ రెడ్డి గారి చొరవతోనే జేడీఎస్ సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. కుమారస్వామి గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ కేబినెట్ లో మంత్రులుగా జనార్దన్ రెడ్డి గారు 2006 జూన్ 6న ఎమ్మెల్సీగా కూడా నియమించారు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా కూడా 2008 మే నుంచి 2011 ఆగస్టు 3 వరకు సేవలు అందించారు రెడ్డి గారు. ఆ సమయంలో కర్ణాటకలో ప్రత్యేకించి బళ్ళారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రెడ్డి గారు ఏది చెప్తే అది జరిగేది. ప్రభుత్వాలు కూడా ఆయన కనుసన్నాల్లోనే పనిచేసేవి. ఆ సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారస్వామి గారి మీదే ఆధారాలతో సహా అవినీతి ఆరోపణలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే కుమారస్వామి గారు తన పదవీ కాలం పూర్తయ్యాక మిగతా సగం కాలానికి బీజేపీ ప్రభుత్వానికి అధికారం బదిలీ చేయలేదు. దాంతో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్ గారికి ఆయన ప్రాణ స్నేహితులు శ్రీరాములు గారికి స్థానం కల్పించారు. అంతేకాకుండా రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న యడియూరప్ప గారు రెడ్డి గారి సహకారం కోరడమే కాకుండా గాలి గారి పైన ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి ఆయన కుమారస్వామి గారి పైన చేసిన ఆరోపణలన్నీ నిజమే అని చెప్పడంతో కాకుండా మళ్లీ తిరిగి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు బీజేపీ సొంతంగానే 110 సీట్లు గెలుచుకొని 5 ఇండిపెండెంట్ అభ్యర్థుల సహాయంతో మొట్టమొదటిసారిగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు యడియూరప్ప గారి కేబినెట్ లో మంత్రివర్గ స్థానం సంపాదించిన రెడ్డి గారు బళ్ళారి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు. బళ్ళారి ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన నేతగా రెడ్డి గారు ప్రజల్లో మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే అనుమతి లేకుండా మైనింగ్ కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని, పన్నులు ఎగవేశారని ఆరోపణలతో 2011 ఆగస్టు 5న సిబిఐ రెడ్డి గారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ లో ఉన్న చంచల్గూడ జైలుకి తరలించింది. 2005లో జనవరిలో సుప్రీం కోర్టు రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసింది. 2016 నవంబర్ 8న నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. ఆ సమయంలో కనీసం 4,000 రూపాయల నగదు తీసుకోవడానికి కూడా అందరూ అష్ట కష్టాలు పాలవుతున్న సందర్భంలో కూడా జనార్దన్ రెడ్డి గారు 2016 నవంబర్ 16న తన కుమార్తె బ్రహ్మణి వివాహం దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చుతో కని విని ఎరుగని రీతిలో చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా అయింది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంటే ఐటీ అధికారులు జనార్దన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. దానికి అన్ని వివరాలతో ఐటీ అధికారులకు సమాధానం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గారు పెళ్లి
ఖర్చు మీడియాలో పేర్కొన్న విధంగా 500 కోట్లు కాదని కేవలం 30 కోట్ల రూపాయలతో చేశానని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రెడ్డి గారి కుమార్తె పెళ్లి సినిమా స్థాయిలో ఒక పాట రూపంలో ఆహ్వానం అందించడం, ఆ పాటలో రెడ్డి గారి కుటుంబం అంతా పాల్గొనడం కూడా వార్తల్లో నిలిచింది అప్పట్లో. అయితే బ్రాహ్మణి గారిని సౌత్ ఆఫ్రికా, టాంజానియా, టర్కీ లాంటి దేశాల్లో గోల్డ్ మైనింగ్ తో పాటు గ్రానైట్, మార్బుల్ బిజినెస్ చేసే కుటుంబానికి చెందిన వరుడికిచ్చి పెళ్లి చేశారు రెడ్డి గారు. ఆయన అల్లుడు MBA పూర్తి చేశారు. రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా 43 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు కిరీటాన్ని కూడా అప్పట్లో బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. బళ్ళారి ప్రాంతం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని పూర్తిగా బీజేపీ వశం చేసి అక్కడ పంచాయతీలు, జిల్లా పరిషత్, ఎమ్మెల్యే, MP అన్ని స్థానాల్లో కూడా బీజేపీ సాధించేలా చేయడంలో గాలి కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అంత శక్తివంతమైన జనార్దన్ రెడ్డి గారికి ఇంట్లో బంగారు సింహాసనం ఉందని, అన్ని పాత్రలు బంగారంతో చేసినవే వాడతారని, సొంత హెలికాప్టర్ తో పాటు ఎంతో ఆర్భాటంగా ఆయన జీవన శైలి ఉంటుందని విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని, మా జీవన శైలి చాలా నిరాడంబరంగా ఉంటుందని CBI వారు దారి జరిపిన తర్వాత పంచనామా రిపోర్ట్లో వాళ్ళు ఏమీ సీజ్ చేశారో ప్రతి ఒక్కటి పేర్కొన్నానని సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లుగా మేము బంగారంతో తడిసి ముద్దయ్యే పరిస్థితి ఎప్పుడూ లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గాలి. రాజభోగాలు అనుభవించి తిరుగులేని శక్తిగా ఎదిగిన గాలిగారి సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం బాగేపల్లి సుంకలమ్మ దేవస్థానం కూల్చివేయడంలో ఆయన కారణం అవ్వడమే అని ప్రచారం అయితే జరిగింది. జైల్లో ఉండగా రామాయణం, మహాభారతం, బ్రహ్మం గారి కథ, కాలజ్ఞానంతో పాటు ఎన్నో మంచి పుస్తకాలు చదివారట గాలిగారు 1,00,000 కోట్లకు పైగా అవినీతి చేశారని బయట ప్రచారంలో ఉంది. అయితే CBI ఛార్జ్ షీట్ దాఖలు చేసి దాని ప్రకారం ఆ విలువ కేవలం 887 కోట్ల మాత్రమే అని స్పష్టం చేశారు రెడ్డి గారు ఎన్నో పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా దాదాపు 45,000 మంది జంటలకి సామూహిక వివాహాలు జరిపించి వారి దృష్టిలో దేవుడుగా నిలిచారు. 1997 నుంచి మానసిక లోపంతో అంగవైకల్యం ఉన్న చిన్నారులకు 40 ఎకరాల స్థలంలో సొంత డబ్బుతో పాఠశాలలు నడుపుతున్నారు. తన తల్లిదండ్రుల పేరు మీద ఒక వృద్ధాశ్రమం, గోశాలలు కూడా నడుపుతున్నారు రెడ్డి గారు. ఒకసారి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైనుంచి వెళ్తూ అక్కడ తనకి ఎంతో ఇష్టమైన బ్రహ్మం గారి విగ్రహం దగ్గర ఆగి అక్కడ ఉన్న స్వైపర్ల లేబర్ని అందరినీ పిలిచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారు అనుభవిస్తున్న కష్టాలు, పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని అక్కడికక్కడే 40 లక్షల రూపాయలు వారి కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకి అందించారు రెడ్డి గారు. పిల్లల్ని బాగా చదివించండి అని చెప్పి వెళ్ళిపోయారట రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి కళా పోషణ చాలా ఎక్కువ ఉండేది. వాస్తవానికి ఆయన సినిమాల్లో డైరెక్టర్ అవుదామని కూడా ఎంతగానో అనుకున్నారు. కానీ రాజకీయాల్లో రావడంతో అది సాధ్యపడలేదు. అది అసాధ్యంగానే ఉండిపోయింది. సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా రెడ్డి గారు బళ్ళారిలో ఉండడానికి వీలు లేని కారణంగా 2022 డిసెంబర్ చివరిలో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే సొంత పార్టీని స్థాపించిన రెడ్డి గారు కొప్పల్ జిల్లా గంగాపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 8,266 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ సవాలును తన సొంత నియోజకవర్గం నుంచే కాకుండా వేరే చోట నుంచి పోటీ చేసిన కూడా విజయం సాధించి తన సత్తా చాటారు జనార్దన్ రెడ్డి గారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జనార్దన్ రెడ్డి గారు ప్రకటించిన అఫిడవిట్లో మొత్తం ఆయనకి 250 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, అందులో 84 కేజీల బంగారం, 437 కేజీల వజ్రాలు, అంతేకాకుండా 450 కేజీల వెండి, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో వివిధ పట్టణాల్లో 93 స్థలాలు ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తనపై 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా అఫిడవిట్లో ధృవీకరించారు.
చెప్పారు. ఎంతో మంది జనార్దన్ రెడ్డి గారిని మైనింగ్ డాన్ అని అంటే, కొంతమంది ఆయన్ని మైనింగ్ కింగ్ అని, శ్రీకృష్ణ దేవరాయల వారికి ప్రతిరూపమని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడటమే కాకుండా తనది కాని నియోజకవర్గాల్లో కూడా ఆయన విజయం సాధించేలా చేశారు. ఈ విషయాలే ఆయన్ని ముందుకు వేస్తున్నాయనైతే చెప్పారు. దేశంలో ఒక వ్యక్తి చేసింది తప్పో ఒప్పో తెలియడానికి ఆ వ్యక్తి జీవితకాలం ముగిసిపోయేలా తేలే పరిస్థితి లేదు. ఈ లోపు ఎవరి గురించైనా ఎవరైనా ఏమైనా అనుకునే పరిస్థితి మాత్రం ఉంది. వైఎస్ఆర్ గారి ప్రభుత్వం గాలి జనార్దన్ రెడ్డి గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి కేటాయించిన మైనింగ్ లీజులు ఆ ప్రాజెక్టుకు ముందే వెళ్ళకపోవడంతో 2013లో క్యాన్సిల్ చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఎంతో కాలం పాటు ప్రాణ స్నేహితులుగా ఉన్న జనార్దన్ రెడ్డి గారు శ్రీరాములు గారి మధ్య తర్వాత కాలంలో అభిప్రాయ భేదాలు రావటం కూడా మొదలయ్యాయి. దానికి కారణం జనార్దన్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టిన సమయంలో శ్రీరాములు గారు కూడా ఆ పార్టీలో చేరుతానని జనార్దన్ రెడ్డి గారు వెంట నడుస్తారని అందరూ భావించారు. కానీ శ్రీరాములు గారు ఆ పార్టీలో చేరలేదు. అంతేకాకుండా శ్రీరాములు గారు రాజకీయంగా ఎదగడానికి అన్ని విధాల కారణమైన జనార్దన్ రెడ్డి గారికి కష్ట సమయాల్లో అనుకున్న విధంగా అండగా నిలవలేదని చెప్తారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా బళ్ళారి నియోజకవర్గం నుంచి 2023లో శ్రీరాములు గారు ఓడిపోవడానికి కారణం కూడా జనార్దన్ రెడ్డి గారు ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడమే అని, అలాగే ఆ తర్వాత జరిగిన సండూరు ఉప ఎన్నికల్లో కూడా శ్రీరాములు గారికి టికెట్ రాకుండా చేయడంలో జనార్దన్ రెడ్డి గారి ప్రభావం ఉందని ప్రచారంలో ఉంది. అలాగే ఇల్లీగల్ మైనింగ్ విషయంలో అరెస్ట్ అయిన సమయంలో కూడా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉండకూడదు అంటూ 15 నెలల పాటు జనార్దన్ రెడ్డి గారిని బళ్ళారి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అడుగు పెట్టడానికి వీలు లేదని కోర్టు ఇచ్చిన ఆదేశాలని సుప్రీంకోర్టు 2024 అక్టోబర్లో కొట్టివేసింది. అయితే 2025లో మే 6న హైదరాబాద్ సిబిఐ కోర్టు జనార్దన్ రెడ్డి గారిని దోషిగా నిర్ధారిస్తూ 13 ఏళ్ల విచారణ తర్వాత 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 పెనాల్టీ కూడా విధించింది. అంతేకాకుండా ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం 2025 జూన్ 11న ఈ తీర్పు స్టే ఇవ్వడమే కాకుండా బెయిల్ మంజూరు చేయడంతో పాటు 10 లక్షల రూపాయల షూరిటీ సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లకూడదని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ బెయిల్తో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఎంతో ఆనందం వెల్లువిరిసింది. మరోవైపు కిరీటి గారి విషయానికి వస్తే తండ్రి జీవితాన్ని ఆ జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని దగ్గర నుంచి చూసిన కిరీటి గారు చిన్ననాటి నుంచే రాజకీయాల కంటే సినిమాల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. స్కూల్లో చదివే రోజుల నుంచే కన్నడ, తెలుగు ఇలా ఏ భాష అయినా ఏ మంచి సినిమా రిలీజ్ అయినా కూడా తప్పకుండా థియేటర్లో స్నేహితులతో కలిసి సినిమాలు చూసే సమయంలో థియేటర్ వద్ద నుండే హీరోల కటౌట్లు, బ్యానర్లు ఆ హడావుడి చూసి ఎలాగైనా సినిమాల్లో రావాలనే ఆలోచన మొదలైంది. దాంతో తన అభిమాన హీరోలైన పునీత్ రాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలకు డ్యాన్సులు వేస్తూ సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు కిరీటి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఆంధ్రావాలా సినిమాలో నైరే నైరే పాటకు చాలా ఎక్కువ డ్యాన్స్ వేసేవారు. అదే సమయంలో పునీత్ రాజ్ కుమార్ గారు తన కుటుంబానికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నప్పటికీ ఎంతో వినయంగా ఉండడం చూసి ఆయనలోని ఆ లక్షణాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే కిరీటి సినిమాల మీద ఉన్న ఆసక్తితో 21 రోజుల పాటు అయితే కిరీటి సినిమాల మీద ఉన్న ఆసక్తితో 21 రోజుల పాటు మధు గారి వద్ద నటనలో శిక్షణ తీసుకోవటమే కాకుండా యూకేలో బిజినెస్ మేనేజ్మెంట్ మరియు పాలిటిక్స్లో డిగ్రీ చేస్తున్న సమయంలో కూడా నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆయన అక్క బ్రాహ్మణి గారికి బిజినెస్ బ్రెయిన్ ఉందని బావ రాజీవ్ రెడ్డి గారితో కలిసి ఎన్నో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తూ వారు హైదరాబాద్లోనే ఉన్నారని, తన తల్లి తెలుగువారే కావడంతో ఇంట్లో అమ్మతో తెలుగులోనే చక్కగా మాట్లాడుతానని, అందుకే ఆయన తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానని చెప్పి ఆయన మీడియాలో అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ప్రచారంలో ఉన్న విధంగా
5,000 కోట్ల రూపాయలు ఆస్తి, బంగారు సింహాసనం, 12,000 కోట్ల బంగారు ఉంగరాలు, 600 బ్రాస్లెట్లు, బంగారంతో తయారు చేసిన వస్త్రాలు, ఇవన్నీ అబద్ధాలని అయితే కొట్టిపడేశారు కిరీటి గారు. నేను కానీ నా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ చాలా నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతామని, బళ్ళారిలో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక అపార్ట్మెంటు, కొన్ని స్థలాలు తప్ప మాకు వేరే ఇంకేమీ లేవని అయితే చెప్పారు. అయితే అలాగే తనకు 10 ఏళ్ల వయసులోనే పునీత్ రాజ్ కుమార్ గారిని కలిశారని, ఆ సమయంలో వర్షం పడుతూ ఉండటంతో నాకు పునీత్ గారే గొడుగు పట్టుకొని ఉండడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు చెప్పారని, అలాగే కిరీటి సినిమాల్లో హీరోగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాం అనే విషయాన్ని జనార్దన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితుడైన ఆయన స్కూల్ మేట్ సాయి కొర్రపాటి గారు పునీత్ గారితో చెప్పగానే పునీత్ రాజ్ కుమార్ గారు సొంత బ్యానర్ అయిన PRK బ్యానర్పై 2020లో వచ్చిన మాయాబజార్ 2016 అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డి గారి గురించి, ఆయన ప్రతిభ గురించి జూనియర్ సినిమా నిర్మాత కొర్రపాటి సాయి గారితో అలాగే కిరీటి గారితో చెప్పిన పునీత్ గారు ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణంగా నిలిచారని అయితే చెప్పారు కిరీట్. అలాగే జనార్దన్ రెడ్డి గారు తన కుమారుడికి జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఒక ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే, కొన్నేళ్లు పోయాక నువ్వు ఇంకా జనార్దన్ రెడ్డి కొడుకుగానే అనిపించుకుంటావో లేక నన్ను చూసి కిరీటి నాన్న అనేలా ఎలా చేస్తావో చెయ్యి అని కిరీటికైతే తండ్రి అయితే సవాలు విసిరాడు. అయితే జూనియర్ సినిమా టీజర్లో, ట్రైలర్లో, సాంగ్స్లో కిరీటి గారి పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరూ కిరీటి గారు తన సినీ ఫీల్డ్లో అయితే చాలా పై స్థాయికి ఎదుగుతారని అయితే అందరూ అనుకుంటున్నారు. సో మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.